నీరాజనాంతే స్వామికి 3 సార్లు జపించండి. నీరాజనాంతే శుద్ధ అని చెప్పి గణపతికి అందరూ కూడా స్మరణ చేసుకో నమస్కారం చేయాలి. అందరూ కూడా ఓం ముదాకర తమోదకం సదా విభక్తి సాధకం కళాధరావతం సగం విలాసిలోమరం సగం అనాయకైకనాయకం వినాశతే భదైర్జగన్నదాశుభాశునాశకం నమామితం వినాయకం అదేతరాటి భీకరం నవోతి నమస్కరం నమస్సురేణి నమస్కారం చేస్తూ అందరూ చెప్పాలండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ మమ సంకల్పిత సకల కార్యేషు సర్వదా. స్వామికి నమస్కారం చేసి అందరూ కూడా చెప్తారండి. పూజ మనలాంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది చేస్తుంటారు. ఇంకోటండి అంటే భగవంతుడి గురించి వచ్చి ఫస్ట్ కొబ్బరికాయ కొడితే నాకేం వస్తుందా అని చెప్పి ఆలోచిస్తాడు. అప్పుడు భగవంతుడు ఏం చెప్తాడు అని అంటే, నాయన నీ మనసులో ఉన్న పని అయితే నాకు కొబ్బరికాయ కొట్టాలని రూల్ లేదు. నా దగ్గరికి నువ్వు వచ్చే తేలికి ప్రశాంతులుగా పూజ చేసే అధికారం లేదు. కేవలం మన ముందు ఋషులు బ్రాహ్మణులు మాత్రమే యజ్ఞయాగాలు పూజలు కళ్యాణాలు నోములు అన్ని వాళ్ళే చేసేవాళ్ళు. ఒక కలియుగంలో మాత్రం మనం అందరం చేసే అధికారం ఉంది. ఎందుకని అంటే కలిమాయిష మానవ కోరికలు ఎక్కువ. ఇప్పుడు ఉదాహరణకు ఇల్లు కట్టాలంటే మన దగ్గర పైసలు ఉండాలి. పైసలు ఉన్నా కానీ ఏమైనా ఇబ్బందులు అయితే ప్రతిబంధకాలు వచ్చి మధ్యలో ఆగిపోతూ ఉంటుంది. అప్పుడన్నా భగవంతుడు గుర్తుకొస్తాడట. డబ్బులు ఏంటంటే దేవుడు గుర్తుకురాగానే డబ్బులు ఇబ్బంది కాలంగానే దేవుడు గుర్తుకొస్తాడు కదా. ఆ కష్టకాలంగానే విముక్తి పొందడానికి నా దగ్గరికి వస్తాడు కదా. అప్పుడన్నా నా కొడుకు దగ్గరికి వచ్చి దేవుడు తొందరగా మన కోసం స్మరించేసేసి వచ్చేస్తాడు మన కోసం ఎక్కడున్నా కానీ. అందుకనే హరహర అంటూ స్వామికి చొప్పు నిండే వస్తే చాలు శంకరుడికి. నువ్వు అంత అలంకారం చేయబోయినా అడగడు, ఇంకోటి ఏది చేయబోయినా ఏం అడగడు. అక్కడ చూసేది భగవంతుడు ఏంటంటే భక్తి శ్రద్ధ. మనం ఇక్కడే ఉన్నాం కానీ మన లోపల ఇంకొక ఆయన ఉంటాడు. ప్రతి మనిషిలో కోటి లాంటి స్వభావం కలిగిన వాడు ఉంటాడు. కేవలం నేను ఒక్కడే ఇక్కడ ఉంటా కానీ నా లోపల ఇంకొక ఆయన ఇప్పటికే లేదా ఎందుకు స్వామి గారు ఇప్పుడు దాకా మొదలు పెడదామని చెప్పి ఇప్పటివరకు అయ్యగారేమో మొదలు పెట్టలేదు. లేటుగా మొదలైంది. మేము ఎండలో కూర్చున్నాం, అయ్యగారు మీద కూర్చున్నాడు. మంచి చల్లగా ఉంది కానీ నాకేం తొందర ఉంది. ఈరోజు సోమవారం ఆఫీస్కి పోవాలి, తొందర కళ్యాణం అయితే ప్రసాదం తీసుకొని పోదామని చూసినా అయ్యగారు కానీ ఎట్లా అని చెప్పి లోపల ఇంకొక ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. ఏదో ఒకటి ఇదేగా ఇంకోటైనా ఏదైనా ఆయన్ని కూడా మనం వశం చేసుకొని పూజలో మనం పూజ ముందు కూర్చున్నాము అని అంటేనే భక్తిగా స్వామి మనయమే ఉన్నాడు. గుడిలో ఉన్నాం మనం ఇంకా స్వామిని కళ్యాణం చేస్తున్నాము అని అంటే భగవంతుడి అనుగ్రహం మన మీద ఉంది కాబట్టి ఈ రోజు మనం అందరం కలిసి రోజు కళ్యాణం చేస్తున్నాం. మీ ఇంట్లో మీ బిడ్డ పెళ్లి చేయాలంటేనే చాలా మనకి ఎన్నో ఇబ్బందులు అనుకుంటే కానీ పెళ్లి కాదు. ఎన్నో కష్టాలు పెడితే కానీ మనం ఒక అమ్మాయిని పెళ్లి చేయడానికి మనకు అడిగా.
అలాంటి మనం స్వామివారి కళ్యాణం చేస్తున్నాము అంటే ఈరోజు స్వామి భాగ్యం మనకి ఇచ్చినట్టుగా భావనతో ప్రతి ఒక్కరు కూడా చక్కగా భక్తిగా శ్రద్ధగా గుడికి వస్తేనే చాలు. మన ఇంట్లో ఉన్నా కానీ భక్తిగా స్వామి ముందు 2 నిమిషాలు నుంచిందే చాలు. ఆయనే మన కోరిక ఆయనే నెరవేరుస్తాడు. నువ్వు ప్రత్యేకంగా కూర్చొని మా అబ్బాయి బాగా చదవాలి, కొడుకు లేని వాడు కొడుకు పుట్టాలి, లేదంటే వాడు ఉంటే వాడికి పెళ్లి కావాలి, మంచి అమ్మాయి రావాలి, మంచి ఉద్యోగం రావాలి, ఇలా అన్నీ చెప్పకల్లా భగవంతుడి దగ్గర మనసు ప్రశాంతంగా ఉంచి ఆయన దగ్గర 2 నిమిషాలు ఉంటే చాలట. మరి ఈ రోజున మనం ఇంత కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి మనసంతా స్వామి దగ్గరే ఉంచి ఎప్పుడైనా కానీ